పాలమూరులో మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. ఇంగితం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. జేదు మాట్లాడినా కేసీఆర్ లాగా అరుణమ్మ ఊరుకోదన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన చరిత్ర రేవంత్ రెడ్డిదన్నారు డీకే అరుణ. ముప్పేట దాడి చేస్తున్నారు. మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ్మ మీదనే, రోజు నోటికి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమెను ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్నికల పోటీలో మనోధైర్యాన్ని తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో రోజు మాట్లాడుతున్నారు. కేసీఆర్ని తిట్టినట్లుగానే డీకే అరుణమ్మని తిడతా అంటే డీకే అరుణమ్మ చూసుకుంటూ ఊకోదు, పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఊకోరు. గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. గురువింద నీతి చెప్పకిటి వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. నా భాగవతం చెప్తాడట ఈయన. నా భాగవతం దమ్ముంది రా, యా చౌరస్తాకు వస్తావు రా, నేను కూడా వస్తా రా, ఏ చౌరస్తాకు వస్తావు, నీ భాగవతం చెప్తాం, నా భాగవతం చెప్తాం రా.